చూడండి నదుల్లోని ఆ వాహనాలు వెళ్ళిపోయాయి. అది నదుల రోడ్ల అనే తేడా లేకుండా ఆ వరద విలయానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్న అర్థమవుతోంది. ఇక ఇక్కడ చూడండి, అది కారేకంగా కూరుకుపోయి కొట్టుకుపోతోంది ఆ వరద ప్రవాహానికి. సో ఇది ప్రస్తుతం స్పెయిన్ పరిస్థితి. మరి ముఖ్యంగా దానా తుఫాన్ అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తోంది. దానా తుఫాను కారణంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అక్కడ వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది, ఇంకొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. గంటల వ్యవధిలోని 100 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. ఇంకా అక్కడ ఏజెన్సీస్ ఏమని ప్రిడిక్ట్ చేస్తున్నాయంటే కనుక ఒక స్క్వేర్ మీటర్కి 50 లీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఆరగోన్ అలాగే కాటలోనియా ఈ ప్రాంతాల్లో ఇంకొన్ని చోట్లతో కలిపి ప్రధానంగా ఈ ప్రాంతాల్లో 50 లీటర్లు ఒక స్క్వేర్ మీటర్కి 50 లీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అక్కడ అంచనాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా యుగాంతం ప్రభావమైనా, ఎందుకంటే ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు చైనా బెంబెలెత్తిపోయింది, అమెరికా టెక్సాస్ ఇటు ఎటువంటి విధ్వంసాన్ని చూస్తుందో. ఈ దృశ్యాలు చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు సౌండ్ వింటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఒకసారి ఆ విజువల్ సంబంధించిన ఆ సౌండ్స్ సైతం చూసే ప్రయత్నం చేద్దాం. Va marea y todo, ¿eh? Igual. Viene ese coche. Oye. ¿Qué tan foto ganar? Va marea y todo, ¿eh? ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటే ఫ్లాష్ ఫ్లడ్ డిజాస్టర్స్ హార్డెస్ట్ కైండ్ టు ప్రివెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి అంటే ఒక్కసారిగా ఊడిపడుతూ ఉంటాయి ఈ వరదలు. అకస్మాత్తుగా వచ్చే వరదల ప్రభావాన్ని తట్టుకోవడానికి ప్రపంచ దేశాలు ఎంత సంసిద్ధమైనా వీటిని తట్టుకోవడం, మరి ముఖ్యంగా స్పెయిన్ లాంటి దేశాలు కూడా ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. రోడ్ల మీద వరద బీభత్సం కొనసాగుతోంది. రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ వరద ప్రవాహం దాటికి జనజీవనం స్తంభించుకుపోయింది. దాంతోపాటు ట్రావెల్కి సంబంధించి సివియర్ స్టార్మ్ కారణంగా, దాంతోపాటు ఈ వరద ప్రభావంతో అక్కడ టూరిస్ట్ డెస్టినేషన్స్ అఫ్కోర్స్ చాలా మంది భారతీయులు కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోని ఆ ట్రావెల్కి సంబంధించి కూడా ట్రావెల్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. సివియర్ స్టార్మ్ అండ్ ఫ్లడ్ రిస్క్ కారణంగా టాప్ టూరిస్ట్ డెస్టినేషన్స్కి సంబంధించి ప్రభావితం అయ్యాయంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా స్పెయిన్ వెళ్ళాలి అనుకుంటే కనుక కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా స్పానిష్ స్టేట్ మెట్రలాజికల్ ఏజెన్సీ AEMET చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా 25 ప్రావిన్సెస్కి అలర్ట్స్ని జారీ చేసింది. హ్యూస్కా, అలాగే జరగోసా, బార్సిలోనా, గిరోనా, టరగోనా ఈ ప్రాంతాలకు ఇప్పటికే అలర్ట్స్ని జారీ చేస్తుంది. హెవీ షవర్స్ అంటే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చెట్ల కింద ఎవరు నిల్చోవద్దు. ఒకవేళ అటు స్పెయిన్లో భారతీయులు ఎవరైనా ఉంటే కనుక ఆ కుటుంబాలు ఇప్పటికే వాళ్ళకి అలర్ట్ని జారీ చేసే ప్రయత్నం చేయండి. ఇదెందుకో ఒకంతగా మాట్లాడుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ చూస్తూ ఉంటే జపాన్లో ఎటువంటి వాతావరణం ఉంది, చైనాలో అంటే జపాన్లో ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు కావచ్చు, భూ ప్రకంపనలు కావచ్చు, అక్కడి నుంచి కాస్త చేస్తే చైనాలో వరదలు కావచ్చు, మన భారతదేశంలో వరదలు కావచ్చు, అక్కడి నుంచి మళ్ళీ మనం అమెరికా టెక్సాస్కి వెళ్తే అక్కడ వరదలు కావచ్చు, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ టర్కీకి వస్తే కనుక టర్కీలో కార్చిచ్చులు కావచ్చు, మళ్ళీ అమెరికాలో కార్చిచ్చులు కావచ్చు, స్పెయిన్లో వరదలు కావచ్చు, దాంతోపాటు ఇటు బ్రిటన్ మరి ముఖ్యంగా యూరోప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కావచ్చు. ఇలా ప్రపంచంలో ఎక్కడో చోట ఏదో రూపంలో ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, కార్చిచ్చులు అంటే వైల్డ్ ఫైర్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి, ఒక ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో భూకంపాలు. ఏం మాట్లాడుకుంటాం, ఇలా ఎక్కడ పాయింట్ చేసినా సరే ఏదో ఒక ఆకస్మిక వరదలు. ప్రస్తుతం స్పెయిన్ ఏకంగా దానా తుఫాన్ని చవి చూస్తోంది.
కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం జపాన్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ అంతకన్నా ముందు ఐ థింక్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, చైనాకి సంబంధించి కూడా ఈ తుఫాన్ల ఇంపాక్ట్ని చూసింది, తైవాన్కి సంబంధించి చూసింది. అంతవరకు ఎందుకు మనం చూడలేదా తుఫాన్ల ప్రభావం? ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఆ వర్ష ప్రభావాన్ని మనం చూడడం జరుగుతోంది. గంగానది కావచ్చు, కృష్ణానది కావచ్చు, సమయానికన్నా ముందే భారీ వరదలను చూస్తున్నాయి. సో ఇప్పుడు స్పెయిన్కి సంబంధించి ఆ ప్రత్యక్షమైన దృశ్యాలను చూసినప్పుడు ఎంత ఎంత ఉలిక్కిపడి ఉంటుంది స్పెయిన్. ఎవరైనా ఊహిస్తారండి రోడ్ల మీద నిల్చోగల పరిస్థితి ఉందా? అయ్యో రోడ్ల మీద మనుషులు నిల్చోవడం మాట తర్వాత కనీసం వాహనాలు ఉంటున్నాయా? కొట్టుకుపోతున్నాయి. ఈ విజువల్ చూడండి, ఏకంగా ఆ పోల్ కొట్టుకుపోతుందేమో, ఎక్కడ చూడండి మధ్యలో ఎక్కడ వాహనాలు లేవు అంటే అవన్నీ కొట్టుకుపోయాయి. ఏవైతే వాహనం ఉన్నాయో, ఏవైతే పక్కన ఆ ఎడ్జెస్లో ఉన్నాయో, ఎడ్జెస్లో పార్క్ చేస్తున్నాయో అవి మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనం చేతులారా చేసుకుంటుంది. మీరు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా యుగాంతం ప్రభావం అని చెప్పి RTV